ఏపీలో ఎట్టకేలకు టీచర్లకు ముగిసిన శిక్షణ. సాంకేతిక విద్యాశాఖ సాంకేతిక విద్యా శిక్షణా మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకులకు రేవిడ్ ఆర్కిటెక్చర్పై వారం రోజులుగా నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా జాయింట్ డైరెక్టర్ వి పద్మారావు, సాంకేతిక విద్యా శిక్షణా మండలి సెక్రటరీ కెవి రమణాబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ సివిల్ విభాగం అధ్యాపకులకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో రేవిడ్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, డాక్యుమెంటేషన్, రెండరింగ్, విజువలైజేషన్ తదితర సాంకేతిక అంశాల్లో శిక్షణ అయితే అందించారన్నమాట. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ అధ్యాపకులు నిత్యం ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు అందించాలని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగింది. అధ్యాపకుల శిక్షణ కొరకు వివిఐటి కళాశాలలో సీమన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నందు పూర్తి స్థాయి సాంకేతిక వనరులు అందుబాటులో ఉండటం వలన ఈ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిఐటి అడ్మిన్ డీన్ కుమారస్వామి, డైరెక్టర్ రావెల నవీన్ తదితరులు అయితే పాల్గొన్నారు. సో ఈ విధంగా టీచర్లకు శిక్షణ అయితే ముగిసిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు అనేవారు వారి వృత్తికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా శిక్షణ అయితే తీసుకోవాలని, అప్పుడు మాత్రమే వారైతే విధులు సక్రమంగా నిర్వర్తించగలని వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్